టాలీవుడ్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ వ్యవహారం ఎప్పుడూ వేడి పుట్టించే అంశమే. భారీ స్టార్స్ ను పెట్టి సినిమాలు తీసే క్రమంలో నిర్మాణ వ్యయం అమాంతం పెరిగిపోతోందని, ఇది ప్రొడ్యూసర్లకు పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ ఇండస్ట్రీలో చాలా కాలంగా నడుస్తోంది. సరిగ్గా ఇదే సబ్జెక్టుపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తాజాగా పంచుకున్న అభిప్రాయాలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన సినిమాల బిజినెస్ రేంజ్ గురించి హీరోలకు ముందే క్లారిటీ ఇస్తానని స్పష్టం చేశారు. బడ్జెట్ పరిమితులను దాటి తాను రెమ్యునరేషన్ ఇవ్వలేనని, తనతో సింక్ అయ్యే హీరోలతోనే ప్రాజెక్ట్స్ ట్రాక్ ఎక్కిస్తానని చెప్పారు. అయితే తమకున్న క్రేజ్, మార్కెట్ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో స్టార్ హీరోలు పారితోషికాలు తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరని ఆయన విశ్లేషించారు. ఉదాహరణకు ఒక 300 కోట్ల భారీ బడ్జెట్ మూవీలో దాదాపు 35 నుంచి 40% వరకు కేవలం హీరో పారితోషికానికే కేటాయించాల్సి వస్తోందని ఇక్కడి పరిస్థితిని బయటపెట్టారు. ఇదే క్రమంలో బాలీవుడ్లో నడుస్తున్న ట్రెండ్ను దిల్ రాజు ఉదాహరణగా చూపించారు. హిందీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ముందస్తుగా పెద్ద మొత్తంలో క్యాష్ తీసుకోవడం కంటే సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే లాభాల్లో వాటా తీసుకునేందుకు హీరోలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ పద్ధతి వల్ల నిర్మాతలకు రిస్క్ చాలా వరకు తగ్గుతుందని, సినిమా బ్లాక్ బస్టర్ అయితే హీరోలకు కూడా ఊహించని స్థాయిలో లాభాలొస్తాయని, ఒకవేళ తేడా కొట్టినా మేకర్స్ రోడ్డున పడే పరిస్థితి ఉండదని వివరించారు. ఈ లాభాల వాటా ఫార్ములాను బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఎలా వాడుతున్నారో కూడా ఆయన వివరించారు. గతంలో 130 కోట్ల వరకు డిమాండ్ చేసిన అక్షయ్ మార్కెట్ ఒడిదుడుకులను గమనించి ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ వైపు అడుగులు వేశారని గుర్తు చేశారు. ఈ విధానం వల్ల హీరోలకు ప్రాజెక్ట్ సక్సెస్ పట్ల బాధ్యత పెరుగుతుందని, నిర్మాతలకు పెట్టుబడి సేఫ్ అవుతుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఈ కల్చర్ ఇంకా ఊపందుకోలేదని, ఫ్యూచర్లో టాలీవుడ్ కూడా ఈ బాటలో నడిస్తే ఇండస్ట్రీ ఆరోగ్యంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.